అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మొదటి ఏడాదిలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ చిక్కడపల్లి వేదికగా మీరు రాజకీయాలను వాడుకొని మా నిరుద్యోగ మిత్రులు అందరినీ మోసం చేశారు. ఓయుకు వచ్చిన విషయం మంచిదే, శుభపరిణామే. అయినా కూడా ఆ 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా? తెలంగాణలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటి? కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చెప్పుకుంటా పోతే దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. దాని సంగతులు ఏంటి? మీరు ఇలా రాజకీయాల కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలని ఆ రోజు మరి హామీ ఇచ్చారు. మరి ఇలా ఎందుకు నెరవేర్చలేదు? ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9గా నేను వచ్చినప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని చెప్పిన మీరు ఇలా డిసెంబర్ 10వ తారీఖు వచ్చినప్పుడు మాకంటే నిరుద్యోగుల మిత్రుల కంటే ఇలా పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మాట మీద నిలబడ్డా ఉంటారా? భయపడి ఇలా మీరు భయపడి ఒక శత్రు దుర్భేద్యం లేక పోలీసులను బందోబస్తులుగా పహారాలు వాడుకొని ఇలా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుచేడు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అడుగుతున్నాము. దానికి ఇవ్వకుండా 1000 కోట్లు ఇస్తున్నారని చెప్పి గ్లోబల్ సమిట్ అని, ఈ సమిట్ అని ఏదో మాయా మాటలు చెప్తున్నారు. నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. గ్లోబల్ సమిట్ ప్రపంచం కూడా ఇలా హైదరాబాద్ను చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెజాన్, గూగుల్ అన్ని దాదాపు ప్రఖ్యాత అన్ని సంస్థలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇలా నేనేదో హైదరాబాద్ని ఇలా మసి చేసి మారకాయ చేసినట్టు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా మాయమాట. ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చి ఆ మాట చెప్పండి. పెట్టుబడి కాదు, ఎన్ని ఉద్యోగాలు మీ తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారని చెప్పండి. అవి చెప్పకుండా ఇలా ఏం మాట్లాడుతారంటే ఇవాళ మేము ఓయుకు అది ఇచ్చాము, ఇది చేసాము. కొంతమంది ప్రొఫెసర్లు అయితే ఏకంగా వాళ్ళు వృత్తినే మర్చిపోయి ఆకాశం ఎత్తేసారు. మీకైనా ముడుపులందినాయా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వస్తుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని 40 ఏళ్ళు అని ఆశపడ్డాం. ఇలా మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మాకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్, మీ హామీలు కాదు. హామీల వర్షాలు కురిపిస్తున్నారు. మాకు కావాల్సిన నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చిట్స్ తనతో నిరుద్యోగం. ఎందుకంటే ఇవాళ మా జీవితము, మా భవిష్యత్తు ఆగమైపోయింది. గత ప్రభుత్వం అట్లే నాశనం చేసింది. మీరు కూడా వచ్చే 2 సంవత్సరాల కాలంలో మా జీవితాన్ని ఆగం చేసిరు. మీరు కనుక డిసెంబర్ 20 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను అందరి ఇల్లు ముట్టడించి మాకు రావాల్సిన ఉద్యోగాలను తీసుకుంటాము. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న వచ్చిర్రు, మీరు ముందస్తు హామీ ఏమి ఇచ్చిర్రు? ఒక్క పోలీసులు కూడా లేకుండా ఆడ మీటింగ్ పెడతాం, ఈ స్టూడెంట్ యువకులతో అంతా యువకులతో నిరుద్యోగులతో స్టూడెంట్ మీటింగ్ పెడతాన్నారు. ఈరోజు ఆడ స్టూడెంట్ కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు. ఆడ నీకు సిగ్గుందా అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుందా అంటున్నా. ఈ రోజు నేను ఒక ఎంఏ స్టూడెంట్, నేను యూనివర్సిటీ స్టూడెంట్ని. ఇది నా స్కాలర్షిప్ స్టేటస్. ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా స్టేటస్, నాకు స్కాలర్షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా ఇందులో రాలే. ఒక్క రూపాయి కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్. అంటే నువ్వు 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా? 10 యూనివర్సిటీలు ఉన్నాయి. 10 యూనివర్సిటీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వవా? అంటే ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్ ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి పెడితే అందులో 1000 కోట్లు రిలీజ్ చేస్తే 500 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళు కుంభక అవుతారు. మిగతా 10 యూనివర్సిటీల స్టూడెంట్ అని మూకపోయి ఉంటారు. నేను 30 లక్షల నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇట్లే ఉంటే జాబ్ రాదు. ఈ రాజకీయ నాయకులు ఈ కుంభకై ఈ నిరుద్యోగులు మోసం చేస్తారు. నువ్వు మోసం మీద నువ్వు దొంగ హామీ ఇచ్చి, నువ్వు ఈరోజు దొంగ హామీ ఇచ్చి నువ్వు కుంభకైనావు. 30 నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? మీరు ఒక మాట మీద ఉండరు. యావత్ తెలంగాణ ఎవరబ్బా సొమ్ము కాదు, ఇది ప్రజాధనం అందరికీ. నువ్వు ప్రజాధనం వృధా చేస్తున్నావు. గ్లోబల్ సమ్మిట్ కొని పెట్టుకున్నావు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 1000 కోట్ల నష్టాన్ని చెప్పిస్తున్నావు. ఇవన్నీ ప్రజాధనం వృధా అవుతుంది. పనికొచ్చేది ఇట్లాంటి మా కోసం రిలీజ్ చేయండి, మా కోసం పెట్టండి పైసలు, పనికొచ్చేది పెట్టండి. కానీ నువ్వు పనికి రాకుండా ఏదేదో పెడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు రానున్న 2 సంవత్సరాలు కానీ నువ్వు రాసి పెట్టుకో. నువ్వు చిత్తు నువ్వు ఓడగొట్టకపోతే నువ్వు రాసి పెట్టుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చిత్తు ఓడగొట్టకపోతే నీ 30 లక్షల మంది యావత్ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేమే పోటీ చేస్తున్నాం. ఈరోజు నువ్వు అంటున్నావు నిరుద్యోగులు ఎందుకండి? నిరుద్యోగులు రావద్దా? నిరుద్యోగులు వద్దు, మీరు రాజకీయంలో రాకండి, సర్పంచ్ పోటీ చేయవద్దు అంటారు. ఎందుకంటారు ఈ మాట? పీజీ పిహెచ్డీలు చేసి మేము ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం. గంటలు స్టడీ మీద కూర్చోబెట్టి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పార్సల్ చేసి కవర్ల పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఆలోచించాలి. ఇది మన సమస్య. ఇది కొట్లాడుకుంటూ తెచ్చిన తెలంగాణ. మేము కొట్లాడుకుంటాం. అవసరమైతే నేనే అమర నిరాధ్యక్ష చేసి ఇండియా కూర్చుంటా. నీకు దమ్ముంటే ఈ నెల రోజు నీకు టైం ఇస్తున్నావు, మీకు గడువు ఇస్తున్నావు. 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నావు. ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వలే. నువ్వు 5,000 కంటే ఒక్క నోటిఫికేషన్ 5,000 కూడా ఇవ్వలేను. నువ్వు ఎలక్షన్ హామీ ఇచ్చినావు కదా. నువ్వు 2 లక్షల నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు 1,00,000 నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నిలబెట్టుకుని పేరు మీద
ఇది సభాముఖం నేను తెలియజేస్తున్నా. మాకు 30 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది నిరుద్యోగుల స్కాలర్షిప్ రాలే. స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు ముందర వచ్చి నువ్వు మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము.